హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నా ఎంగేజ్మెంట్కి మా సిస్టర్స్ అందరం కలిపి షాపింగ్కి వెళ్ళిపోయాము. ఏమేమి తీసుకున్నాము, ఎక్కడెక్కడ షాప్ చేసామని చెప్పి ఫుల్గా వీడియో చివరి వరకు చూడండి. మీకు కూడా కొంచెం యూస్ఫుల్ అవుతుంది ఏదైనా అకేషన్స్కి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగే లెగ్సి మా సిస్టర్స్ అందరం కలిపి అమీర్పేట్ స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళేసరికి ఇంకా షాప్స్ కూడా ఓపెన్ చేయలేదు. ఇక్కడ పక్షులకి కొంతమంది మేత వేస్తూ ఉన్నారు, అంటే గింజలు వేస్తారు కదా, చూడడానికి బాగుంది. ఇంకా ఒకే ఒక షాప్ ఓపెన్లో ఉంటే బ్యాగ్ షాప్. సరే సరదాగా చూద్దామని వెళ్ళాము. ఇంకా ఆడవాళ్ళం తెలుసు కదండి, బేరాలు ఆడడంలో ఫస్ట్ ఉంటారు. వాళ్ళు 500 చెప్తే 200కి ఇమ్మని అంటారు. కానీ బాయ్స్ అయితే అలా కాదు, 500 అడిగితే 500 ఇచ్చేస్తారు. మాకు అంత పెద్ద మనసేం లేదండి. వాళ్ళు 500 అంటే మేము 200 కంపల్సరీ అడుగుతాము. ఇలా ఎవరైనా బేరాలు ఆడేవాళ్ళు ఉంటే ఒక లైక్ చేయండి, ఎందుకంటే కామెంట్ చేయండి అంటే ఎవరు కామెంట్ చేయరు. సో అందుకే లైక్ చేయండి. ఇంకా మెల్లమెల్లగా షాప్స్ ఓపెన్ అవుతుంటే ఇక్కడ ఒక షాప్కి వచ్చేసాము. పేరు నాకు అంత ఐడియా లేదు. ఇంకా మేము ఎంగేజ్మెంట్కి బడ్జెట్ 2000 కాదు, సారీ 20,000 అనుకున్నాము. 20,000లో ఏదైనా ఒక మంచి పట్టు శారీ తీసుకుందాం అనుకున్నాము. షాపుల్లోకి కూడా ఇంకా పనులు రాకముందే మేము వెళ్ళిపోయి షాప్లో కూర్చున్నాము. మన టెంపుల్స్లో కూడా ఇంత మంచిగా విగ్రహాలు పెట్టరేమో, ఈ షాపింగ్ మాల్స్లో మాత్రం చాలా మంచి మంచి విగ్రహాలు పెడతారు దేవుడివి. వెళ్ళగానే ఫస్ట్ అట్రాక్ట్ చేయడానికి చాలా బాగుంటాయి. అండ్ మనం చూస్తూనే ఉంటాం కొన్ని షాప్స్లో వినాయకుడు అని, అమ్మవారు అని చెప్పేసి. మెల్లగా సీట్ దొరికిందని చెప్పేసి సోఫాలో కూర్చొని ఎలా తీసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాము. అండ్ ఈ బొమ్మలకు మాత్రం మళ్ళీ మంచి మంచి చీరలు అయితే కడతారు. 20,000 అన్నాము. మెల్లగా ఒక 15,000 నుంచి స్టార్ట్ చేస్తున్నాము రేటు. అలా కొంచెం పెంచుదామని చెప్పేసి. ఇంకా లావెండర్ ఒక 1 year బ్యాక్ అయితే లావెండర్ ఎంత ట్రెండింగ్లో ఉందంటే, లావెండర్ శారీస్ ఎక్కడ చూసినా, ఏ ఫంక్షన్లో చూసినా అవే శారీస్. బ్రైడ్లు అయితే మా చెల్లి కూడా ఇన్స్టాగ్రామ్లో, పింట్రెస్ట్లో చూసి నువ్వు లావెండరే తీసుకోండి. నాకు ఏంటంటే పర్సనల్గా ఒకరు సేమ్ అదే కడుతూ ఉంటే నేను అలాంటివి కట్టుకోను. ఒకరు ఏదైనా అదే పని చేస్తూ ఉంటే మనం ఏదైనా వెరైటీగా చేద్దాం, అలా చెయ్యొద్దని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. సో నేను లావెండర్ అస్సలు తీసుకోకూడదు అనుకున్నాను. ఇంకా కొన్ని షాప్స్లో చూసేసి వచ్చాము. ఎందుకో ఈయన చేతిలో లావెండర్ శారీ ఉంది చూడండి, అది ఇలా పెట్టుకోగానే ఎంత లుక్ వచ్చిందో పక్క శారీల కన్నా. ఇంకా సరే ఇది తీసేసుకోవచ్చులే అనుకున్నాను. అసలు లావెండరే తీసుకోకూడదు అనుకున్నాను, కానీ చివరికి లావెండర్ శారీనే తీసుకోవాల్సి వచ్చింది. బడ్జెట్ 20,000 అన్నాం కాబట్టి 20,000 రేంజ్లోనే వచ్చేసింది. ఇంకా మా అక్క వాళ్ళు కూడా ఏదైనా శారీస్ బాగుంటే తీసుకుందామని చెప్పేసి చూస్తూ ఉన్నారు. మా అక్క వచ్చేసి హాఫ్ శారీ తీసుకోవాలా, శారీ తీసుకోవాలా అని డైలమాలో ఉంది. అందుకే కొన్ని కట్టుకొని చూస్తూ అదా ఇదా అనుకుంటూ ఉంది. నేను ఈ శారీ తీసుకున్నది అమీర్పేట్ వరమహాలక్ష్మిలో తీసుకున్నాను. 18,000 పడింది ఆ లావెండర్ శారీ. అంటే 18,000 కొంచెం చిల్లర చేంజ్ ఎంతో పడింది. సో మనం అనుకున్న బడ్జెట్లో వచ్చేసింది కాబట్టి సో హ్యాపీ. ఇంకా ఎంగేజ్మెంట్ అంటేనే సెకండ్ శారీ కానీ హాఫ్ శారీ కానీ అబ్బాయి వాళ్ళు పెడతారు మాకు. మన మటుకు వచ్చేసి మనం శారీ అని ఫిక్స్ అయిపోయాం. మన బడ్జెట్లో వచ్చేసింది. ఇప్పుడు మా అక్క షాపింగ్. మా అక్క వచ్చేసి నార్సింగ్లో, అమీర్పేట్ నార్సింగ్లో హాఫ్ శారీ తీసుకుందాం అనుకుంది. ఈ ప్రింట్స్లో మా అక్కకి లైట్ బ్లూ కలర్ నచ్చింది. నన్ను అడుగుతుంది ఏది బాగుంది తీసుకొని అంటే, నాకు కూడా లైట్ బ్లూ కలర్ది చాలా బాగా అనిపించింది. అంటే లైట్ బ్లూ కూడా కాదు, అది సీ గ్రీన్ టైపు. అసలు ఈ మ్యానిక్యూస్కి అయితే ఎంత బాగా కడతారో, ఇవి చూస్తేనే మనకి బాగా అట్రాక్ట్గా అనిపిస్తాయి ఈ నార్సింగ్ స్టోర్స్లో. మనం నార్సింగ్ స్టోర్లో ఏరుకొని వెతుక్కొని సెలెక్ట్ చేసుకోవాలి. ముందు సెలెక్షన్ అయితే చాలా బాగా రావాలి. ఆ సెలెక్షన్ వచ్చి దాన్ని మనం ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది తెలిస్తే ఎన్నన్నా మనము కుట్టించుకోవచ్చు మంచిగా ఫ్యాబ్రిక్స్ తీసుకొని. కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇంకా మా అక్క ఆ హాఫ్ శారీ తీసుకొని నా ఎంగేజ్మెంట్లో వేసుకుంటే అసలు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో. మా అక్క కొంచెం తెల్లగా ఉంటుంది, సో చాలా బాగా అనిపించింది. వీళ్ళు ఇవన్నీ పెడుతుంటేనే నాకు ఇంకా తీసేసుకోవాలి అనిపించింది. కానీ బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా, అన్నీ తీసుకుంటేనే బాగోదు కదా. వీళ్ళు చూడండి, ఈ బొమ్మకి ఫ్రంట్ డిజైన్ మోడల్ లాగా ప్రింట్ లాగా, అంటే కుచ్చులు పెట్టి చాలా బాగా పెట్టారు. అండ్ వీటికి బొమ్మలకి కొంచెం అట్రాక్టివ్ కలర్స్ వేస్తూ ఉంటారు. ఆ లైటింగ్స్కి కూడా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మా అక్క హాఫ్ శారీ అయిపోయిన తర్వాత ఇంకా పక్కనే
జర్మన్ సిల్వర్ ఏదైనా తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము. కలెక్షన్ అయితే చాలా బాగుంది. మనం డబ్బులు పెట్టే కొద్దీ వెయిట్ కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది కదా, ఇంకా అన్నీ కొనుక్కోవాలనిపించేసింది చూసేసరికి. కానీ బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా, ఇంకా అవసరమైనవి ఏమన్నా ఉంటే కొనుక్కుందాం అనుకున్నాను. మా అమ్మకు కాల్ చేసి అడిగితే నేను వచ్చాక తీసుకుందాం అన్నది. ఇంకా సరేలే అని చెప్పేసి జస్ట్ ఏదైనా కావాలి అన్నది బాగా అవసరం అయితేనే తీసుకున్నాను. ఇంకా మా అక్క వాళ్ళకి ఏమన్నా కావాలేమో అని చెప్పి చూసుకుంటూ ఉన్నారు. ఇవి బ్రాసోవో లేకపోతే ఏం మెటీరియల్ నాకు తెలియదు, కానీ దేవుడి బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ కింద పెట్టుకోవడానికి ఆ పూజ రూమ్లో చాలా బాగుంటాయి. చిన్న చిన్న దేవుడు బొమ్మలు ఉన్నాయి చూడండి, ఎక్కడికన్నా మనం బయటకు వెళ్ళినప్పుడు క్యారీ చేయడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటాయి. అండ్ దేవుడు పూజ మందిరంలో పీటలు వేసుకోవడానికి కూడా ఇలాంటివి చాలామంది యూజ్ చేస్తున్నారు కదా. పక్కనే ఒక బఫెట్ ఉంటే వెళ్ళాము. ఇది వెజ్ బఫెట్. పర్ పర్సన్కి వచ్చేసి 150 ఎంతో పడింది. పేరు నాకు సరిగ్గా ఐడియా లేదు, కానీ మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. శారీస్ అయిపోయాయి, తినడం అయిపోయింది. ఇప్పుడు మెయిన్ వేటకు వచ్చాము. ఇంక ఏముంటుంది చెప్పండి, జ్యువెలరీయే కదా మెయిన్ వేట అంటే. అసలు ఆ శారీకి తగ్గట్టు మన మ్యాచింగ్ జ్యువెలరీ లేకపోతే అసలు ఆ శారీకి అందం కూడా ఉండదు. ఇంకా అలా అని బేగం బజార్ వచ్చేసాము. ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ ఏమన్నా తీసుకుందామని చెప్పేసి, అంటే డెకోర్ క్లాత్ ఉంటుంది చూడండి, అలాంటివి ఏమైనా తీసుకుందామని చెప్పి వచ్చాము. ఇలా ఫ్లవర్ వాజెస్ అవన్నీ మా అక్క వాళ్ళకి నచ్చాయంట, ఇవి తీసుకుంటున్నారు. నేను ఇంకా దేవుడి పూజ మందిరంలో ఇలా ఫ్లవర్స్ పెట్టుకుంటారు కదా, దండలు డోర్కి, అలాంటివి ఏమన్నా చూద్దామని చెప్పి వచ్చాము. కాస్ట్ అయితే కొంతమంది వచ్చేసి 700 చెప్తున్నారు, 800 చెప్తున్నారు అలాగా. ఇంకా మా వాళ్ళైతే కొన్ని ఫ్లవర్ వాజెస్ తీసుకున్నారు. నేనైతే ఒక క్లాత్ తీసుకున్నాను, డెకోర్ క్లాత్. నాకు వచ్చేసి 450 ఎంత పడింది. కానీ పెద్ద లెంత్ ఏం లేదు, జస్ట్ కొంచెం లెంతే ఉంది. సరే అది ఆ క్లాత్ వచ్చేసి 450. ఇంకా మనం బడ్జెట్ ఎక్కువ పెడితే ఇంకా పెద్ద లెంత్ క్లాత్ వస్తుంది. నాకు ఇది చాలే అనిపించింది, కానీ చూడడానికి చాలా బాగున్నాయి. అప్పటికప్పుడు మనము ఫంక్షన్లకి పువ్వులు, బంతి పువ్వులు తెచ్చుకొని దండలు అల్లుకుంటాం చూడండి, అలాంటి వాటికన్నా ఈ ఒకేసారి కొనేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తగిలించుకోవచ్చు, లోపల పెట్టుకోవచ్చు. ఇంకా షాపింగ్ కూడా అయిపోయి ఇప్పుడు గోల్డ్ షాపింగ్ వచ్చేసాము. రింగ్స్ తీసుకుందాం అని చెప్పి, అబ్బో గోల్డ్ కాస్ట్ అయితే చాలా ఉందండి బాబు. అసలు ఎక్కడ చూసినా రింగ్స్ కూడా అసలు ఏం నచ్చట్లేదు గోల్డ్లో. అందుకని డైమండ్స్లోకి వెళ్ళాము. ఇంకా డైమండ్స్లో తీసుకున్నాము. నా రింగ్ వచ్చేసి 45,000 500 చిల్లర ఎంతో పడింది. అండ్ ఇప్పుడు మా హస్బెండ్ రింగ్ వచ్చేసి 48,000 చిల్లర ఎంతో పడింది. ఇద్దరివి డైమండ్స్లోనే తీసుకున్నాం, ఎందుకంటే గోల్డ్స్లో అస్సలు మోడల్ దొరకట్లేదు. అండ్ తన వేళ్ళు కూడా చాలా సన్నగా ఉన్నాయి, అమ్మాయి వేలులాగా. సో తనకి దొరకడానికి చాలా కష్టమైపోయింది. ఇంకా చివరికి కళ్యాణ్ జ్యువెలర్స్లో దొరికింది. ఇంకా అవి తీసేసుకున్నాము. నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా ఇక్కడ మా సిస్టర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు నా ఎంగేజ్మెంట్కి డ్యాన్స్ ఎలా వేయాలా ఏంటా అని చెప్పేసి. ఇవి కూడా నేను మా అమ్మ వాళ్ళకి ముందే చెప్పేశాను, నాకు తూతూ మంత్రంలో అసలు చెయ్యొద్దు, ఏదో చేసేది ఒకసారి అయినా మంచి గ్రాండ్గా చేయండి, నాకు ఇలా యాంకర్ పెట్టి డ్యాన్స్లు ఇవన్నీ కావాలనేసరికి ఇంకా మా వాళ్ళు సరే. ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు కదండి, ఇప్పుడు ఎవరైనా చేసుకోకపోతే అనుకోవాలి. ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు, ఒకరిని చూసి ఒకరు ఎలాగో డెవలప్ అవుతున్నారు కాబట్టి నాకు అలాగే కావాలనేసరికి ఇంకా మా సిస్టర్స్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంకా ఒక్కొక్కరు ఊరి నుంచి వస్తున్నారు. మా అక్క వాళ్ళు ఊరి నుంచి వచ్చారు. ఇంకా మా అక్క వాళ్ళ అమ్మాయి చూడండి వాంతులు చేసుకుందంట, దానికి డ్రెస్ లేకుండా వీడియో షూట్ చేసుకుంటుంది. నేను ఇటు నుంచి వీడియో షూట్ చేసుకుంటున్నాను. అండ్ మా తాతయ్య, మా బాబాయ్ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు అందరూ వచ్చారు. ఇంకా మా అమ్మ అయితే వీళ్ళందరికీ వంటలు చేస్తూ ఉంది లోపల. నేను వీళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉన్నాను. మనం డిగ్రీలు, ఇంజనీరింగ్లకు వచ్చేసరికి ఇంకా మన పెద్దోళ్ళకి అమ్మమ్మలు, తాతయ్యలు ఉంటారు కదా, నానమ్మలు, వీళ్ళకి అసలు ఆగదు. ఇంకా ఫోన్లు చేసి చూడమా అమ్మ పెళ్లి సంబంధాలు, చూడమా అమ్మ పెళ్లి సంబంధాలు అని అంటూనే ఉంటారు. ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగేది ఇదే. ఇంకా ఫిక్స్ అయిందని తెలియగానే, అందుకే అనుకుంటా మా తాతయ్య ముందు వచ్చేసారు. ఇంకా అందరూ సర్దుకుంటూ ఉన్నారు. మా తాతయ్య, మా అక్క, మా బాబాయ్ వాళ్ళు వచ్చిన ఒక 4-5 అవర్స్కి మా పెద్దమ్మ వాళ్ళు వచ్చారు. అండ్ వాళ్ళొక కారు, వీళ్ళొక కారు, అందరూ వస్తూ ఉన్నారు. ఇల్లంతా బాగా కలకల్లాడుతూ ఉంది. ఇంకా ఇక్కడ ప్రాక్టీసెస్ స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు మా అక్క వాళ్ళు అండ్ మా అక్క వాళ్ళ అమ్మాయి కూడా ఉంది. ఇంకా వీళ్ళందరూ రేపు చూడాలి ఎంగేజ్మెంట్ డే రోజు ఎలా చేస్తారా అని చెప్పేసి.
అంటే అందరూ పెద్ద ప్రొఫెషనల్స్ ఏం కాదు కానీ నేర్చుకుంటే కొంచెం బాగా వస్తుంది, రేపు కొంచెం అందరి ముందు పర్ఫామ్ చేయొచ్చు అన్నట్టే ఉన్నారు. ఇంకా మిగతా పెద్దోళ్ళందరూ ఆడవాళ్ళేమో వంటల దగ్గర పరిమితం అయిపోయారు. మా వాడు చూడండి, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి, వాడు కూడా డ్యాన్స్ వేయాలంట. అండ్ తినొచ్చేసి మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి. ఇల్లు అయితే ఎంత కలకల్లాడుతూ ఉంటుందో, అందరూ వచ్చి ఒక చోటే ఉంటే కొంచెం బాగా అనిపిస్తుంది కదా. మన చైల్డ్హుడ్ డేస్లో మన అందరం కలిపి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు ఇలా ఫంక్షన్స్కే కదా. అండ్ ధూమ్ధామ్గా అయితే ఉంది ఇల్లంతా, మంచి కలకల్లాడుతూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇంకా మనం డ్యాన్స్లు వేస్తూ ఉంటే చూస్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళంతా. నాకైతే బాగా అనిపించింది. సాయంత్రానికి అందరూ వచ్చేసారు, ఇంకా అందరూ ఎంగేజ్మెంట్కి రెడీగా ఉన్నారు డ్యాన్సులు పర్ఫామ్స్తో. ఇంకా మా ఇంట్లో టెంట్లు కుర్చీలు అన్నీ కూడా తెప్పించేశారు. ఇంకా రేపు ఎంగేజ్మెంట్ ఎలా ఉంటుందో చూడాలి. ఎంగేజ్మెంట్ కూడా త్వరలోనే పెడతాను వీడియో. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.